మహిళలకు ఫ్రీ బస్సు మంత్రం ఇప్పుడు ఏపీలోనే వినిపిస్తుంది. అటు కర్ణాటక ఇటు తెలంగాణలో ఈ పథకానికి విశేష స్పందన వస్తుండటంతో జగన్ సర్కార్ ఈ పథకంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ తమ మేనిఫెస్టోలో మహిళలకు ఫ్రీ బస్సు అమలు చేస్తామని చెప్పేసింది. దాంతో ఎన్నికలకు ముందే ఈ పథకాన్ని ప్రారంభించాలని జగన్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏపీలోను ప్రారంభానికి రంగం సిద్దమవుతోంది. ఏపీలో అమలుపైన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. అన్ని పరిగణలోకి తీసుకుని సంక్రాంతి నుంచి అమలు చేసేలా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై మంచి స్పందన కనిపిస్తోంది. కర్ణాటక, తెలంగాణలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఏపీలోనూ మహిళల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణంపై చర్చ మొదలైంది. ఏపీలో మరో 4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. సీఎం జగన్ తాను అమలు చేస్తున్న సంక్షేమం తనకు తిరిగి అధికారాన్ని నిలబెడుతుందనే ధీమాతో ఉన్నారు. టీడీపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని ప్రకటించింది. మహిళల్లో మంచి స్పందన కనిపిస్తున్న ఈ పథకం పైన ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా దృష్టి సారిస్తోంది. ఏపీలో ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపైన ప్రస్తుతం ఉన్నతాధికారులు అధ్యయనం చేస్తున్నారట. దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నారు అధికారులు. ఈ పథకం అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పొరుగు రాష్ట్రాల్లో ఈ పథకం ఎలా అమలు చేస్తున్నారు, ఏ మేర భారం పడుతుందనే అంశాలపై అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా ఆర్టీసీకి రాబడి ఎంత తగ్గే అవకాశం ఉంది, ప్రభుత్వం ఏ మేర భర్తీ చేయాల్సి ఉంటుందనే అంశాలపైన కసరత్తు కొనసాగుతోంది. ఏపీ ఎస్ఆర్టీసీ బస్సుల్లో నిత్యం సగటున 40 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 15 లక్షల మంది వరకు మహిళలు ఉంటారని అంచనా. అన్ని రకాల పాసులు కలిగిన వారు 10 లక్షల మంది ఉంటారు. ఇందులో 3 నుంచి 4 లక్షల మంది విద్యార్థులు, మహిళలు ఉంటారు. ప్రస్తుతం నిత్యం ప్రయాణించే వారి ద్వారా ఆర్టీసీకి సగటున 17 కోట్ల రూపాయల వరకు రాబడి వస్తోంది. ఒకవేళ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమలు చేస్తే నిత్యం 6 కోట్ల రూపాయల వరకు ఆదాయం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వివరాలన్నీ నివేదిక రూపంలో సిద్ధం చేస్తున్నారు అధికారులు. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ఆ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునేందుకు ముందుగానే అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వంలోని ముఖ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం లేకపోలేదు. ఇది అమల్లోకి వస్తే ఏపీలో మహిళలకు కర్ణాటక, తెలంగాణ తరహాలోనే బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం దక్కనుంది.